సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది మీద కూడా వేటు వేయబోతోంది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారి మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద కన్నెర్ర చేస్తే ఇక వారి పరిస్థితి కూడా అస్సామేనా అంటే ఏం చెప్తారు? అస్సాం కావచ్చు, లేకపోతే బీహార్ కావచ్చు. ఇబ్బంది అనేది అస్సాం అనేది ఒక చిత్రంలో బాగా ప్రజాదరణ పొందినటువంటి మాట. దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఈ అధికారిని కూడా కొల్లి రఘురామరెడ్డి గారిని కూడా అస్సాం పంపించారు కాబట్టి సహజంగానే మిగిలిన అందరూ కూడా అస్సాం అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కృష్ణ గారు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమనే కాదు, అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించి వాళ్ళ మీద వస్తున్న అభియోగాలు, అలాగే ప్రతిపక్ష నేతలనే దృష్టిలో పెట్టుకొని వారి మీద చేస్తున్నటువంటి దాడులు, దుర్మార్గాలు, దాష్టికాలు, అట్లాగే వాళ్ళు నిర్వాహకం, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని పరిధి దాటి అతి స్వామి భక్తి చూపిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఇవన్నీ. అంతే తప్ప నిజాయితీగా ఒక అధికారి పనిచేస్తూ ఉంటే ఆయన కనుక తొలగిస్తే అప్పుడు రాజకీయ ప్రమేయం, కుట్ర కుతంత్రాల గురించి మనం ఆలోచించాలి. వాటన్నిటికీ వీళ్ళే ఆద్యులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారైన ధర్మారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు కాబట్టి ఎన్నికల నిబంధనలు అదుపులో ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి మొన్నటిదాకా వాళ్ళు ఇష్టారాజ్యంగా గడిచిపోయింది. ఇప్పుడు కూడా కొంతమంది అధికారుల మీద చర్య తీసుకున్నా కూడా మిగిలిన అధికారులు ఇంకా స్వామి భక్తి అట్లానే ప్రదర్శిస్తూ అత్యుత్సాహం చూపుతున్నారంటే ఇందుట్లో నిగూఢ రహస్యం ఏదో ఉంది. అంత తేలిగ్గా మనం భావించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పటికే చాలా మంది ఐపీఎస్లకి ఐఏఎస్లకి జగన్మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో ముట్ట చెప్పాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. అలాగే కొంత వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా అంటే ఏదో నిగూఢమైనటువంటి రహస్యం దాగి ఉంది అని మీరు చెప్తున్న నేపథ్యంలో ఇలాంటిది ఏదైనా ఉండుండొచ్చు అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? నేను భావించేది ఏంటంటే అది ఒక అంశం, అది లేదని అయితే నేను చెప్పను. ఈ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా ఆంధ్రాలో జరిగిందనేది ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట కదా. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే కొంతమంది అధికారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అధికారుల ద్వారా అవి కూడా వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసుకొని ఆ సమాచారాన్ని తన దగ్గర పెట్టుకొని వాళ్ళను భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారని అయితే నేను ఎక్కువగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇందుట్లో పనిచేసినటువంటి ఇప్పుడు అవినీతి మరకలంటిన చాలామంది అధికారులను కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆ అధికారుల పర్యవేక్షణలో కొన్ని జరిగినాయి కదా. మరి అప్పుడు వాళ్ళ మీద ఈ అవినీతి మరకలు రాలేదుగా. ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళని బెదిరించి ఈ పనులు ఎక్కువగా చేయించుకుంటున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇది మాత్రం చాలా వరకు వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ మీరన్నట్టు డబ్బులకి లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, కానుకలకు లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళకి కొన్ని ప్రలోభాలకు లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే కులం ప్రాతిపదిక మీద భుజాన్ని వేసుకున్న వాళ్ళు ఉన్నారు, మత ప్రాతిపదిక మీద భుజాన్ని వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కనుక మనం ఒకసారి క్రోడీకరించుకుంటే, ఒకసారి కనుక పరిశీలించుకుంటా ఉంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది ఒక కోణం. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఎక్కువగా పనిచేస్తుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు అధికార మార్పిడి నిన్న జరిగింది. సిట్ కార్యాలయం పక్కన కొన్ని పత్రాలను దగ్ధం చేశారు. అది హెరిటేజ్కి సంబంధించి. వాళ్ళు చెప్పినటువంటి కారణం సహేతుకం కాదు కదా. జిరాక్స్ మిషన్లలో మేము జిరాక్స్ తీస్తుండగా మిషన్లో ఇంక్ అయిపోయింది మధ్యలో, సో అవి ప్రింట్అవుట్లు సరిగా రాలేదు, రానందువల్లనే మేము వాటిని దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అదైతే సరైన కారణం కాదు కదా, సహేతుకంగా లేదు వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇలాంటి అనుమానాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చాలామంది అధికారులు కూడా బదిలీ అవుతున్నారు కదా. కొంతమంది నుంచి విధుల్లోంచి తప్పించారు, కొంతమందిని బదిలీ చేస్తున్నారు.
ఇప్పుడు విధుల్లో తప్పించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకెక్కడ ఈ విధుల్లో పాల్గొనకూడదు వాళ్ళు. ఈ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళు విధుల్లో పాల్గొనే అవకాశం రాదు వాళ్ళకి. కాబట్టి అయినా సరే మీరు అన్నట్టు ఏముందలే మనం గనక విశ్రాంత ఉద్యోగులుగా మారే అంతవరకు చూసుకున్నా, లెక్కలు చూసుకున్నా కూడా, ఆ వచ్చే ధనాన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా దానికి 10 రెట్లు 20 రెట్లు ఇస్తున్నాడు కదా. కాబట్టి మనం ఆయన మాట ఏనొచ్చు అని చెప్పిన కొంతమంది అధికారులు భావించుండొచ్చు. ఎందుకంటే అధికారులు కదా, అక్రమంగా వచ్చిన ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఓకే, రేపొద్దున వాళ్ళు విశ్రాంత ఉద్యోగులైనా లేకపోతే వాళ్ళకై వాళ్ళు తప్పుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలు ఇబ్బంది లేకుండా గడిచే విధంగా సంపాదించారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది 33 సంవత్సరాల వాళ్ళ పదవీ కాలంలో చాలా వరకు చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు అధికారుల్లో. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంత అవినీతి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళ సహాయం చేసినప్పుడు వాళ్ళు వీళ్ళకి కూడా ఇస్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది ఒక మంత్రి సహజంగా ఉంటే 10 సంవత్సరాలు, అంతకంటే సుదీర్ఘంగా చేసిన వాళ్ళు తక్కువ మంది కదా. వాళ్ళు వీళ్ళంటే ఇంకా మూడు సార్లు చేయొచ్చుగా. వాళ్ళతో పాటు లెక్కేసుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళు రేపు పొద్దున ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. నాయకులు ఈ ఒక 100 కోట్లు సంపాదిస్తారండి సహజంగా ఒక శాసనసభ్యుడు. వచ్చే ఎన్నికల్లో ఒక 20 కోట్లు ఖర్చు పెట్టాలి. మళ్ళీ 5 సంవత్సరాలు ఖర్చులు ఉంటాయి కదా ఆయనకి. అధికారులకు లోన్ అయిపోయి కానీ బయటేసే పనే ఉంది. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇస్తుంది, వాహనాలు సమకూరుస్తుంది, భవంతులు సమకూరుస్తుంది, అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సహకారం, ప్రజల డబ్బు అది, ప్రజల కష్టార్జితం, రక్త మాంసాలు పీడించుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే ప్రజల దగ్గర నుంచి ఇట్లా వసూలు చేసిన ఎన్నే కదా వాళ్ళు. లక్షలు 4-3 లక్షల రూపాయలు తీసుకునే అధికారులు కూడా రిక్షావాడి దగ్గర, రిక్షా నడుపుకునే కార్మికుడి దగ్గర లంచం తీసుకునే దౌర్భాగ్య స్థితి భారతదేశంలోనే ఉంది కదా. అధ్యాపకులు కావచ్చు, మరి మండల స్థాయి అధికారులు కావచ్చు, ఎవరి దగ్గర బలహీనుల దగ్గరే కదా వీళ్ళు వసూలు చేస్తుంది. ఇదే రాజకీయ నాయకుల దగ్గర వసూలు చేయలేకపోతున్నారు కదా. కాబట్టి ఈ సంపాదన అంతా ఏమైపోతుంది? లోన్ వేసుకోవటమే కదా వాళ్ళు. డబ్బుకు అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా సరే, ఏ అధికారులైనా ఇంతకంటే గొప్పగా ఉంటారని. కానీ ఇప్పుడు వ్యవస్థలో మార్పు రావాలా, ప్రజల్లో మార్పు రావాలా, అవి రానంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. సిఎస్ గారు కూడా మారిపోతున్నారు. మారబోతున్నాడు కదా, మారుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మారిపోబోతున్నాడు. 2-3 రోజులు పెద్ద సమయం కూడా ఉండదు. సోమవారం తర్వాత ఆయన కూడా మారిపోబోతున్నాడు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి కీలకంగా భావించేటువంటి అధికారుల మీద ఈసీ కన్నెర చేయబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 3 పేర్లు ఇచ్చారు కదా, ఒక వ్యక్తిని తొలగిస్తే 3 అలాంటి వాళ్ళే దొరికారు కదా. అంటే ఎంత అవినీతిమయమైపోయిందో ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారుల పని అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.